వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము ఈ మధ్యలో కండువాలు రంగులు మారుతున్నాయి. పార్టీల నేతలు పార్టీలు మారుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఎవరు ఎక్కడున్నారో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఎన్నికలకు ముందు పార్టీలు మారడానికి కారణమైతే సీట్లు దొరకాలని చెప్పారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ఒకటే ఒక కారణం కనిపిస్తుంది, అది అధికారం మాత్రమే. అది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీనా లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనా సంబంధం లేదు. కానీ ప్రతి ఒక్క నాయకుడు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా కనిపిస్తోంది. గతంలో ఓవైపు క్యూ కట్టి మరీ అక్కడ సీట్ల కోసము లేకపోతే అక్కడ నాయకులు అనిపించుకోవడం కోసం ప్రయత్నించిన వాళ్ళందరూ ఇవాళ తిరిగి కొత్త పార్టీలను వెతుక్కుంటున్నారు. వాళ్ళ సొంత గూట్లని చెప్తున్నారు, లేదా సిద్ధాంతాలు నచ్చి మేము అక్కడికి పార్టీలు మారుతున్నాము అని చెప్తున్నారు. ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఎవరు నిలబడలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. పార్టీని వీడి వదులుతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ జంపింగ్ జపాన్లు, అంతేకాకుండా వాటిని ఆహ్వానిస్తున్న పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోంది అని. ఎందుకంటే గతంలో ఇదే నాయకుడు ఎవరైతే పార్టీలు మారారో వాళ్ళకు సంబంధించిన విషయంపై చాలా కర్కశంగా మాట్లాడారు. కానీ ఇవాళ గేట్లు తెరిచామంటూ వాళ్లే కమెంట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా పార్టీలు మారుతున్నారు? పార్టీలు మారిన నేతలు అదే పార్టీలోనే రిటైర్ అవుతారా? మళ్ళీ అధికార మార్పిడి ఒకవేళ జరిగితే కండువాలు తిరిగి కప్పుకోవడానికి సిద్ధపడతారన్న విషయంపై ఇవాళ మనము డిస్కషన్ చేస్తున్నాం. మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే రామరెడ్డి గారు మనతో పాటు బీజేపీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదట రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మనం చూస్తున్నాం ఇవాళ బీజేపీ పార్టీ పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ ఇవాళ రెండు, ఒకటి కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ అయితే గేట్లు తెరిచింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలన సక్సెస్ మీట్ని జరుపుకునే క్రమంలో గేట్లు తెరిచి మరీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీలని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో మీరేం తగ్గరు అన్నట్టు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలను మీ పార్టీలో చేర్చుకొని మరీ కండువాలు కప్పుతున్నారు. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాజకీయాల్లో? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను ఆహ్వానించి మరీ మీరు సీట్లు ఇస్తున్నారు? ఒకటండి, రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ పార్టీ. గెలుపు పార్లమెంట్ ఎలక్షన్స్, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు కూడా కొన్ని సర్వేలు చేసి ఎవరు బలమైన అభ్యర్థులు ఉండాలి, మా యొక్క మోడీ గారు 400 పార్ అని చెప్పారు. ఆ 400 పార్ కావాల్సిన విధంగా ఇది చేస్తున్నాం. అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ రావు ఉన్నా, ఈటల రాజేందర్ గారు ఉన్నా, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో పదవిలోకి ఉండి పోయేటోళ్ళు ఎవరు లేరు. పదవి లేకుంటే ఇవ్వకపోతే పోయేటోళ్ళు పోతున్నారు, దాంట్లో పోతలేరు మొత్తం అని. కానీ ఒరిజినల్గా ఉన్న భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరు పోయేవారు. అయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకంటే దానం నాగేందర్ గారు ఆయన అన్ని పార్టీలు తిరిగి వచ్చారు, ఏ పార్టీలు వదలలేదు. తెలుగుదేశం పోయాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్లో వారు. అందుకోసం అలాంటి వాళ్ళను మళ్ళీ గేట్లు తెలిసి, ఎందుకంటే 64 మంది ఉన్నారు, మీకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఇచ్చిన తర్వాత ఎందుకు భయపడుతున్నారు అంటే మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేకనా? ఎందుకోసం. అయిన తర్వాత ఈరోజు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం దట్ ఈస్ సపరేట్. కానీ అధికారం వల్ల ఉండే వాళ్ళను 100% జాయిన్ చేసుకోరు. మేము తప్పు అని కూడా అంటలేము. జాయిన్ చేసుకుంటే రెసిగ్నేషన్ చేపించి జాయిన్ చేసుకుంటే అదొక విలువ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ చేయలేదా అంటే 100% కర్ణాటకలో రాజీనామా చేపించి చేసుకున్నాము. అయిన తర్వాత ఏదైతే గోవాలో ఉందో గోవాలో వాళ్ళు క్లెయిమ్ చేయకపోతే మేము క్లెయిమ్ చేసినాం. ఇక్కడ కూడా మధ్యప్రదేశ్లో కూడా రిజైన్ చేపించి ఎలక్ట్ చేసినాం, గెలిపించుకున్నాం. అందుకోసం రాజకీయాలలో అండ్లనే ఉండాలి అని ప్రజా తీర్పు కోరాలి. ఆయన గెలిచింది సైకిల్ మీద, అదే మన కారు గుర్తు మీద గెలిచినప్పుడు కారు గుర్తు రాజీనామా చేసి ఎలక్షన్ వాడు చేయి గుర్తుతో గెలవాలి. గెలవమని చెప్పండి, గెలిస్తే తప్పులేదు. రాజీనామా చేయక ఆయన చేయలేదా మేము చేసినాం అంటే ఆయన చేసిన దానికి అనుభవిస్తున్నాడు. ఆయన చేసిందని అదే తప్పు మీరు చేయవలసిన అవసరం లేదు. మేము కోరుతున్నాం, ఎవరు పార్టీ మార్చడం, ప్రభుత్వాలను తేవడం అది అన్ని రాజకీయ పార్టీలు చేసినాయి. ఇది ఈ రోజే వచ్చింది కాదు. అయితే మీరు 400 పార్ అని మీరు టార్గెట్ పెట్టుకున్నారు. చేసే క్రమంలో 420 నాయకులు కూడా చేర్చుకుంటున్నారని కూడా మీ మీద ఒక ఆరోపణ. ఎందుకంటే గతంలో ఆరోపణలు వినిపించే చాలా మంది నాయకులకి ఇవాళ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా చాలా మంది
అలాంటి Yes, నిందితులను yes. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా ఇవాళ మీరు సీట్లు ఇచ్చి మీ పార్టీ నాయకులుగా చేర్చుకుంటున్నారు. మేము చెప్తున్నాం ఎలక్షన్స్లో ప్రజలు వాళ్ళు 420 అయితే మేము చేసుకున్న ప్రజలు తిరస్కరిస్తారు. అదైతే 100% కదా. ఎలక్షన్లలో ఏదో గెలిచిన తర్వాత తీసుకుంటే ఇది, కానీ గెలిచిన తర్వాత మేము ఇప్పుడు టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు 420 ఉన్నారు అనుకో ఓడగొడతారు ప్రజలు. రైట్. అయితే సిద్ధాంతపరంగా ఉన్న పార్టీ కాబట్టి కొద్దిగా కొన్ని క్వశ్చన్స్ అయితే మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. సిద్ధాంతపరంగా ఉన్నందుకే మేము రాజీనామా చేసి తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం? రైట్. చరణ్ కౌశిక్ గారిని ఒకసారి అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము గతంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులని, అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎవరైతే ఇంకొక పార్టీలో ఇంకొక గుర్తు మీద గెలిచిన నాయకులను వాళ్ళ పార్టీలో తీసుకునే క్రమంలో ఇదే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ విమర్శించారు. ఆల్మోస్ట్ కాల్చి పారేయాలి, ఉరిదీసి చంపేయాలనే తరహా లాంటి డైలాగ్ కూడా మాట్లాడారు. కానీ ఇవాళ చూస్తే మీరు గేట్లు తెరిచాము, ఆ 20 మంది సీట్లు 25 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అప్పుడు ఏదైతే ఈ డిఫెక్షన్ అన్నది తప్పు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అది అఫెక్షన్గా ఎందుకు మారుతుంది? అంటే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. భారతీయ జనతా పార్టీ మీరు చూసిరు గోవాలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మెర్జీ చేసుకున్నారు. అక్కడ 3 ఎలక్షన్ పెట్టలేదు. అదే కాకుండా ఈరోజు మహారాష్ట్రలో ఏం జరుగుతూ ఉందో అందరూ చూస్తూ ఉన్నారు. ఎన్సీపీని శివసేనని చీల్చే ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని ఏకంగా కోర్టును కూడా మేనేజ్ చేసే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందంటే, భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ మార్పుల గురించి మాట్లాడితే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 13 ప్రభుత్వాలను కూర్చి అధికారంలోకి వచ్చిందే భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా టీడీఎల్పీని రాజ్యసభలో మెర్జీ చేసుకొని ఆనాడు టీడీపీ సంబంధించిన సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారిని, అదేవిధంగా ఇంకో మల్లికార్జున రెడ్డి, అంటే 4 సభ్యులను తీసుకొని ఆనాడు టీడీఎల్పీని భారతీయ జనతా పార్టీలో మెర్జీ చేసుకున్నారు. అదేవిధంగా గోవాలో అదే జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిరు, మధ్యప్రదేశ్లో కూల్చిరు. ఈ దేశంలో 13 ప్రభుత్వాలను కూల్చింది కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు మీరు కొత్త చట్టాలు తేవాల్సి ఉండే. మరి ఈ దేశంలో 13 ప్రభుత్వాలను కూల్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఈసారి మేము ఏదో 400 పైచీలు గెలుస్తామని చెప్పే నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ దేశంలో మరి ఎన్డీఏనే లేదని చెప్పి 2019 గెలిచిన తర్వాత 45 పార్టీలతో ఇప్పుడు ఎన్డీఏని విస్తరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా తమిళనాడులో దినాకరన్ పార్టీతో పొత్తు పెట్టుకురు. అక్కడ ఏడీఎంకే వాళ్ళు పార్టీల పొత్తుల వరకు ఓకే, కానీ ఇవాళ మెయిన్ డిస్కషన్ ఏంటంటే పార్టీలు మారుతున్న నాయకులు ఖచ్చితంగా వాళ్ళు అధికారమే పరమావధి అనే క్యాల్కులేషన్లోనే పార్టీలు మారుతున్నారు. కానీ మీరు కొన్ని సిద్ధాంతాలని ఫాలో అవుతారని చెప్పి ప్రజలు భావించారు. కానీ ఇవాళ దానం నాగేందర్ని చేసుకునే సందర్భంలో కానివ్వండి, ఈ మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ కన్నా మీరేం విభిన్నంగా లేరు, మీరు అదే తరహా అదే లైన్లో వెళ్తున్నారు అనుమానం కూడా చాలా మంది ప్రజల్లోకి వస్తుంది. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం మాది. మేము చట్ట విరుద్ధంగా ఏ పని కూడా చేయము. చట్టం ప్రకారం ఏది అంటే ఇంకా దానం నాగేందర్ గారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటామని ఇప్పటివరకు చెప్పలేదు. తర్వాత వారితో రాజీనామా చేపిస్తారా, లేకపోతే కావాల్సిన సభ్యులు వచ్చినప్పుడు మెర్జీ అవుతారా అనేది చట్టం ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఏదో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రభుత్వాన్ని గూలుస్తామని చెప్పేసి ఏకంగా లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా పల్లరాజేశ్వర గారు, కడియం షేర్ గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సభ్యులను గుంజుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చినాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది, ప్రజాస్వామ్యం బతికిందని చెప్పేసి మరోసారి నిరూపితమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో ఉండాలని చెప్పేసి వారే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న మీడిది వేస్లో చాలా స్పష్టంగా చెప్పిండు, ఇన్ని ఎలక్షన్లప్పుడు మాత్రం మేము ఎలక్షన్ పార్టీల రాజకీయాలు చేస్తాం, మిగతా సందర్భం ఈ రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పేసి భావించిన ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి పార్టీలు మారే నాయకులు ఎందుకు మారుతున్నారు, తీసుకునే పార్టీ ఏమి అభిప్రాయంతో ఉందని మనం తెలుసుకునే ముందు రజితారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మనతో పాటు జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు నమస్తే. చెప్పండి సార్, చెప్పండి. ఇవాళ మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎంతో మంది నాయకులు మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు, సరే అప్పుడు టీడీఎల్పీ అయిండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఎల్పీ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకునే క్రమంలో విలీనం చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ నిన్న ఒక్క దానం నాగేందర్ మెడలో కండువా కప్పంగానే మొత్తం బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నాయకులందరూ బయలుదేరి
స్పీకర్ దగ్గరికి వెళ్ళి వెంటనే అతని మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి మీరు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. గతంలో మీరు చేసినప్పుడు అదే తప్పు, ఎవరు మాట్లాడకూడదు, లేకపోతే మాట్లాడిన వాళ్ళందరినీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక్క పర్సన్ మెడలో కండువా పడంగానే ఎందుకు అంతగా మీరు రియాక్ట్ అయ్యారు అనేది చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. అదే అండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ రోజు బీసీలకు అన్యాయం చేసిండు కదండి. మరి పక్క పార్టీలకు పోయి ఇలా బీసీలు ఎంతో మంది ఆయన నమ్ముకొని ఉన్న ప్రజా ప్రతినిధులకు మోసం చేసి వాళ్ళ పార్టీ ఎక్కడ 4 రోజులు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా వీళ్ళ మనసు ఒప్పుతలేదంటే వీళ్ళు ఎట్లాంటి నాయకులు అండి. ఈ రోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకటై బీఆర్ఎస్ ని బలహీనపరచాలని కుట్ర చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని అన్నాడు మరి కాంగ్రెస్ నాయకుడు. సీఎం గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి లేదని మాట్లాడిన వ్యక్తి ఇవాళ అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎందుకంటే మరి బీజేపీలో చేర్చుకుంటున్నాడు. ఒక్క మాట, బీజేపీలో మొత్తం అన్యాయం జరిగిందంట, బీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని మాట్లాడిన మనిషి ఈ రోజు మా నాయకులను ఎందుకు తీసుకుంటున్నాడు? కేసీఆర్ ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని మోడీ గారు అనలేదా అండి? మిషన్ భగీరథపై మోడీ ప్రశంసలు కురిపించలేదా? ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారు? ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ గాని కాంగ్రెస్ గాని మాదిగలను మోసం చేయలేదండి. ప్రజాస్వామ్యంలో విషపు చుక్కలు ఎవరో పోతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. లక్షల క్యాడర్ తో నిండి ఉందండి బీఆర్ఎస్ పార్టీ అనేది. వాళ్ళు నాయకులు పోతారండి ఎక్కడ. ఎందుకు అంత ఇమ్మీడియట్ రియాక్షన్ ఎందుకు? ఒక్కరు కండువా కప్పుకోగానే స్పీకర్ కి యాక్షన్ తీసుకుంటాము. వీళ్ళకు తప్పకుండా వేటు వేయాలి. ప్రజాస్వామ్యంలో విషపు చుక్కల్లాగా ప్రవర్తించిన నేతలను డెఫినెట్ గా వేటు వేయాలి. వీళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిండు, ఉరిదీయాలని చెప్పిండు. నేనే మొదటి వ్యక్తిని ఉంటా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళని ఇప్పుడు గేట్లు తెరిచినాము, ఇప్పుడే మొదలైంది అసలైన రాజకీయ ఆట మొదలైంది. ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యంలో ఈ విషపు చుక్కలను ఆహ్వానించుకుంటా జాతీయ పార్టీలు చిల్లర వేషాలు వేస్తుండనడంలో సందేహం ఏమైనా ఉందా అండి? నీచపు రాజకీయాలకు తెరదీస్తలేరంటారా వీళ్ళు? పార్టీ ఫిరాయింపులకు తెరదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ రోజు అనేక నీతి వాక్యాలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇట్లా చేయడం పట్ల ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో లీడర్లను ఎంతసేపు ప్రజాపాలన గాలి వదిలేసి పక్క రాజకీయం చేస్తున్నాడు తప్పిస్తే. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పారు కదా, ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మేము చేస్తామన్నారు. ఇది ఒకసారి రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు, పాపం బీఆర్ఎస్ ప్రతినిధి గారికి మొదలు పెట్టిందే 64 మంది ఇస్తే తలసాని ఆలుగడ్డ శ్రీనివాసం రాజీనామా చెప్పాలి. మీరు నీతులు చెప్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ దాంట్లో ఉన్నోళ్ళను మీరు తెలుగుదేశం వాళ్ళు ఉండగా ఆయన పచ్చ కండువా కేసీఆర్ను ఏ విధంగా తిట్టిండో తెలుసు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీకి వెళ్ళారు. మీరు మొదలు పెట్టిందే ఫస్ట్ 64 మంది. అప్పుడు 2014లో తెచ్చారు, 2019 మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. 88 మంది ఇచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారమ్మా? రిజైన్ చేయించి తీసుకున్నారు. ఇవాళ ఒక్కరు పోదాడు ఏదో సత్యార్థి. కానీ అయితే రామరెడ్డి గారు ఇక్కడ గతంలో 2014లో కేసీఆర్ గెలిచిన సందర్భంలో రామరెడ్డి గారు ఒక పాయింట్ అయిన తర్వాత మహారాష్ట్రలో చెప్పిండు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి గారికి అర్థం కానట్టుంది. కాంగ్రెస్ ప్రతినిధి గారు శివసేన బీజేపీ అలయన్స్ లో గెలిచారు. మీరు ఇల్లీగల్ గా బీజేపీ ప్రభుత్వాన్ని రాకుండా కాంగ్రెస్ విరుద్ధమైన శివసేనకు కాంగ్రెస్ కు ఏదైతే శివసేన ఫౌండర్ ఉన్నారో ఏ రోజైతే కాంగ్రెస్ తోటి మా పార్టీ అలయన్స్ పెట్టుకోగలరు పరిస్థితి ఏర్పడితే ఆ రోజు శివసేనను మూసేస్తాను. మీరు మేము కూలగొట్టే మేము ఫామ్ చేసేదాన్ని అలయన్స్ లో ప్రజలు తీర్పిచ్చారు శివసేన బీజేపీ కావాలని. మీరు శివసేనను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి సాని మీకు అనిపించాలి. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులే మాట్లాడాలి, ఇక వేరే వాళ్ళు మాట్లాడదు. ఇక మీరేమైనా అత్యంత అవినీతి పడని చెప్పి అజిత్ పవార్ 80,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసి వృద్ధి చేయాలని చెప్పి మీరు ఆర్థిక శాఖ ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు నిధుల గురించి. గోవాలా వీళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు. మేము 14 మంది గెలిచినాం, వాళ్ళు 18 మంది గెలిచారు. క్లెయిమ్ చేసుకోలేదు. క్లెయిమ్ చేసుకోకపోతే ఎవరు బాధ్యత? అది మేము క్లెయిమ్ చేసుకున్న ఇండిపెండెన్స్. ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళు పోతే మొత్తం మూకుమ్మడిగా పోతే రాజ్యసభ 4 ఒకటేసారి పోయారు. వీళ్ళ లేక టీఆర్ఎస్ లో ఇంతకుముందు జాయిన్ అయినట్టు సబితా ఇంద్రారెడ్డి ఒకరోజు జాయిన్ అయ్యి సుధీర్ రెడ్డి ఇంకో రోజు జాయిన్ అయితే 6 నెలలు జాయిన్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మొత్తం సిఎల్పి విలీనమైందని చెప్పలేము మేము.
ఏదైతే ఒకటే రోజు జాయిన్ అయ్యారు అందరూ. రైట్ రైట్ ఏదైనా ఏదైనా తప్పు తప్పు కాకపోతే ఒప్పై పోయింది. తప్పుని నేను చెప్పినట్టు Right. అయోధ్యల ఏదైతే బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత 6 ప్రభుత్వాలను రద్దు చేసారు, 356 పెట్టి. మీకు అనిపించలే ఆ రైట్ రోజు? రైట్ అయితే ఆ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రాన్ని రద్దు చేసిరు, అన్ని రాష్ట్రాలను రద్దు చేసిరు, గుజరాత్ లా, రాజస్థాన్ లా. అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు సత్యహరిశ్చంద్రుడు 7 ప్రభుత్వం రామ్లాల్ తెచ్చి ఆంధ్రప్రదేశ్ రైట్ దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ మీ అంత నీచమైన పనులు మేము 356 ఇప్పటి వరకు కాదు, పెట్టలే. రామరెడ్డి గారు ఓకే వాటి గురించి రద్దు చేయలే. రైట్ రామరెడ్డి గారు ఒక నిమిషం ఉన్నటువంటి పార్టీ ఒక ఏకైక Right. భారతీయ జనతా పార్టీ. రైట్ మీరు ఇప్పుడు మీ పార్టీలో చేర్చుకుంటున్న నాయకులకు సంబంధించి రామరెడ్డి గారు ఈ పాయింట్ సమాధానం చెప్పండి. మీరు పార్టీలోకి చేర్చుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఎంపీ అభ్యర్థులు గెలుపు గుర్రాలు అనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళు వస్తే గెలిచే అవకాశం ఉంది అనే కారణంతోనూ కొంతమంది మీరు ఇప్పుడే తీసుకొని వాళ్ళకి కండువాలు కప్పారు, మీరు వాళ్ళకి ఆల్రెడీ సీట్లు కూడా మీరు కేటాయించారు, అది బాగానే ఉంది. కానీ వాళ్ళని చేర్చుకునే క్రమంలో వాళ్ళ మీద అంటే గతంలో వాళ్ళ మీద ఉన్న ఒక ట్రాక్ రికార్డు, లేకపోతే వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాలను అప్పటిదాకా అనుసరించి వచ్చారు అన్నది మీరు సంబంధం లేదంటారు. ఇవాళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వైపు చూస్తున్న నాయకుల్లో కూడా చాలామంది అవినీతి పరులో, లేకపోతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, లేదా కేంద్రం నుంచి ఒక షెల్టర్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏంటి పరిస్థితి? ఇగో ఏనండి, అవినీతి ఆరోపణల నుండి ప్రజలల్లో పేరు లేకపోతే ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓడిపోతారు. దానికి ప్రజల కానీ మీ సిద్ధాంతం ఏమవుతున్నాను ఏమంటానంటే ఇప్పుడు చిన్న మేము తీసుకున్న వాళ్ళది ప్రజల తీర్పు, ప్రజల అంతిమ నిర్ణేతలు ప్రజలు ఓడగొడతారు. అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకున్నా, భారతీయ జనతా పార్టీ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, బీఆర్ఎస్ తీసుకున్నా, ఒకవేళ మీరు అన్న ప్రకారం మీ పార్టీలోకి వచ్చి వాళ్ళు గెలిచారు అంటే వాళ్ళు అవినీతి పరులు కాదు అని ప్రజలు ఒప్పుకున్నట్టు అన్నారా? మేము తీసుకున్న వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణలు ప్రూవ్ అయినాయి కదా, ఆరోపణలు ఉంటాయి, అందరి మీద ఉన్నాయి, ప్రూవ్ అయితే దాంట్లో న్యాయ వ్యవస్థలు జరిగే అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉండి మీ పార్టీలోకి వచ్చి గెలిస్తే వాళ్ళు పునీతులు అయిపోయారని ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు జైన్ అయిన దాంట్లో అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయి? అందుకే అన్నాను కేవలం తెలంగాణనే కాదు, ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో మీ పార్టీ వైపు చూస్తున్న వాళ్ళ సంఖ్య మీరు బ్లంట్ గా వద్దు. ఈటల రాజేందర్ మీద SC ST భూములను రైట్ ఈటల రాజేందర్ మీద ఆరోపణలు లేవా? ఆయన మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఏది జాయిన్ చేసుకున్నాడు? ఏం ఆరోపణ? ఇవాళ కవితను అరేంజ్ చేసి భూదందాలకు సంబంధించినవి ఆయన మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ అది కోర్టులో ఉంది. కోర్టులో దోషి అయినప్పుడు అప్పుడు అవినీతి ఆరోపణలు దోషిగా తేలితే ఎలాగో మన రాజ్యాంగమే వాళ్ళని దోషిగా తేలితే మన రాజ్యాంగమే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తుంది. దోషిగా తేలితే మన రాజ్యాంగమే మన శిక్షాస్మృతే వాళ్ళని అనర్హులుగా ప్రకటించేస్తుంది కదా. అప్పుడు ఇంకా మీరు చేయడానికి ఏముంటది? ప్రోత్సహించి కేసులు పెట్టియడం వల్ల రాజకీయ నాయకుని ఎవరైనా పెట్టియొచ్చు, ఎవరి మీద. ఇంకొకటి చెప్తా, కవిత మీద ఉన్న కేసులు కూడా అలానే చూడాలంటారా? కవిత ప్రూవ్ చేసుకోమంటున్నాం కదా. ఓకే రైట్ ప్రూవ్ చేసుకోమంటున్నాం. చరణ్ గారు ఇక్కడ అంటే ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా ఇట్లాంటివి చాలా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని తెరదీసింది అన్నది ఇప్పటికీ చాలామంది చెప్పే ఒక ఆరోపణ. అది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీఎల్పీని కానివ్వండి, లేకపోతే CLPని కానీ గతంలో మర్జీ చేసుకునే క్రమంలో చాలా రకాల కమెంట్స్ చేశారు. అందులో స్పెసిఫిక్గా 2018లో అయితే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కసారిగా ఇక్కడ తీసుకున్నప్పుడు ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. అందులో ఒకరోసారి 6 నెలల వరకు పోయారు. ఆ 12 మందిని అన్ని తప్పే కదా. 12 మందిని తీసుకునే క్రమంలో కూడా 12 మంది తీసుకునే క్రమంలో కూడా అమ్ముడు పోయారు. ఒక్కసారి పోవాలి. ఇప్పుడు ఒక్కటి జాయిన్ అయ్యిండు, మళ్ళీ రామరెడ్డి గారు 1 మినిట్ మీకు మళ్ళీ టైం ఇస్తాను, మీకు టైం ఇస్తాను. అయితే ఇక్కడ ఆ టైంలో అన్నది ఏంటంటే నేతలు అమ్ముడు పోయారు, డబ్బులు ఇచ్చి మరి కొనుక్కున్నారు అని దానికి కొన్ని రకాల పదాలని, కొన్ని మాండలికాలని మరి యాడ్ చేసి మరి గతంలో చెప్పిన పరిస్థితి చూసాము. ఇప్పుడు వస్తున్న నాయకులు మాత్రము అలా కాకుండా వస్తున్నారని అనడానికి మీ దగ్గర ఏమైనా పాయింట్ ఉందా కౌశిక్ గారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా దాన నాగేందర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి
ముందస్తుగానే అందరికన్నా ముందుగానే నేను వస్తున్నానని చెప్పేసి రావడం జరిగింది. అదే కాకుండా మీరు చూసి ఎలక్షన్ల కోడ్ వచ్చే వరకు మా ప్రభుత్వం ఓన్లీ 100 రోజుల పరిపాలన మీద దృష్టి పెట్టి మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది తప్ప మేము ఎలక్షన్ల ముందు వేరే విధంగా ఎలక్షన్ల తర్వాత వేరే విధంగా ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుంటి సాగులు చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు రాజకీయాలు చేయలేదు. ఎలక్షన్ల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు. మరి మేము ఎలక్షన్ రాజకీయాలు చేయకపోతే ఏమన్నా చేతులు కట్టుకుని కూర్చోవాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులాగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు జీరుస్తూ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐని పంపుతూ దేశవ్యాప్తంగా 5,000 కేసులు పెట్టిస్తూ భారతీయ జనతా పార్టీలోకి పోయిన తర్వాత అది పునితులయ్యే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. మీరు చూడండి, సుజనా చౌదరి గారి మీద ఈడీ కేసు అయింది, సీఎం రమేష్ గారి మీద ఈడీ కేసు అయింది, హేమంత్ బిశ్వా శర్మ అస్సాం ముఖ్యమంత్రి గారు ఈడీ కేసు అయింది. వారు భారతీయ జనతా పార్టీ పోయిన తర్వాత కేసులు ఏమైనా తెలియదు. అదే కాకుండా ఎన్సీపీలో ఉన్నప్పుడు అజిత్ పవార్ గారి మీద కూడా కేసు అయింది. కానీ వారిని అత్యంత అవినీతి పరుడు 80,000 కోట్ల స్కామ్ చేసిండు. వృద్ధి చేయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వారిని జైన్ చేసుకొని ఆర్థిక శాఖ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాళ్ళ గెలువలు ముఖ్యంగానే చాలా స్పష్టం. వాళ్ళు 3వ సారి రావాలనే ఆకాంక్షతో ముందు పోతా ఉన్నారు. అదే కాకుండా కుటుంబ పార్టీలు అని చెప్పారు కదా, వీళ్ళే కుటుంబ పార్టీలు అన్నారు. వీళ్ళు ఏమన్నారు, కుటుంబ పార్టీలు అని చెప్పి జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు, కుటుంబ పార్టీలు అని చెప్పి టీడీతో పొత్తు పెట్టుకుంటారు, కుటుంబ పార్టీలు అని చెప్పేసి అకాలీదళతో పొత్తు పెట్టుకుంటారు, కుటుంబ పార్టీలు అని చెప్పి దినాకరంతో పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చెప్పేదానికి చేసేదానికి తేడా లేదని చాలా స్పష్టం. దానిలో భాగం మీరు చూస్తా ఉన్నారు, ప్రతి చిన్న పార్టీతో కూడా పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. ఎల్జేపీకి కుటుంబ పార్టీ కదా. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. మేము చెప్తున్నా అదే కదా, భారతీయ జనతా పార్టీ ఎంతసేపు వాళ్ళు 3వ సారి అధికారం రావాలని ఆకాంక్ష తప్ప వాళ్ళకు విలువలు సిద్ధాంతం లేదని చాలా దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు తీసుకుంటున్న నాయకులు, ఇప్పుడు దానం నాగేందర్ అనే వ్యక్తిని చూస్తే అతను ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తారు అన్నది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అలా ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన నాయకుడు రేపొద్దున మీరు అధికారంలో నుంచి పోతే మీతో పాటు ఉంటారన్న నమ్మకం మీకు ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 28 వరకు మేము అధికారంలో 24 వరకు లేము. కానీ మా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నాయకులు ఉన్నారు మీరు చూసారు కదా. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయి 90 రోజులు అవుతుంది. 90 రోజులే చాలా మటాపంచలు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ 9 సంవత్సరాల కాలం పాటు నడిచింది. జాతీయ స్థాయిలో వారు రాజకీయాలు కలిసి చేశారు. తెలంగాణ రాష్ట్రం 8 స్థానాలు గెలిపించినా కూడా వీరు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని, అదే సిపిఐ పార్టీ నుంచి బీఎస్పీ నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ లేకుండా కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రయత్నం చేశారు. పార్టీలోకి వస్తున్న నాయకులు దాని మీద మనం స్పెసిఫిక్ ఉందాం. మీ పార్టీలోకి వస్తున్న నాయకులు ఇవాళ వచ్చిన కారణం ఖచ్చితంగా అధికారం, దాంట్లో డౌట్ ఏం లేదు. అలాంటి అధికారం కోసం వస్తున్న నాయకులు రేపు వద్దున మీ దగ్గర అధికారం లేదు అనో, లేకపోతే ఇప్పటికే చాలా మంది ఊహాగానాలు ఏవో చేస్తున్నట్టుగా పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం మీరు వీళ్ళని తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చీలిక ఏర్పడే అవకాశం కూడా ఉంది అని కొంతమంది విశ్లేషణ వినిపిస్తున్నాయి. ఆ సందర్భంలో వీళ్ళు రావడం వల్ల మీకు ప్లస్ అవుతుంది అనుకుంటారా, మైనస్ అవుతుంది అనుకుంటారు? వారు వచ్చేవారు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలు గెలిపించారు కాబట్టి అట్లాంటి పడగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని కాపాడే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం అని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. మీరు చూస్తారు బీఆర్ఎస్ సంబంధించి ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. దానిలో భాగంగా పార్టీలో చర్చించిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. అంతకంటే పార్టీలు మారినాయన అంతకంటే తెలంగాణ మరి మీ పార్టీలో ఎవరు సార్? మీరు మాట్లాడితే నాకు అర్థం కాకూడదా? భారతీయ జనతా పార్టీ ఎవరు చెప్పు, మీ పార్టీ ఎవరు? కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ తప్ప మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చిన కదా. మీరు మాట్లాడితే ఎట్లయితే మా పార్టీకి ఎవరు? మీరు ఎవరైనా డిసైడ్ చేసినాకే మా దగ్గర ఉన్నది మీకేం సంబంధం అంటున్నా? మా పార్టీలో ఎవరైనా తీసుకుంటాం మేము, మీకేం సంబంధం? అరే వస్తారండి, మీ పార్టీలకు ఎవరు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి ఎవరైనా హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మరి ఆడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత ఎవరు? మీరు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ అందరూ వర్గీకరణ చేయండి. మరి బీజేపీని ముఖ్యమంత్రి చేస్తాను, బీజేపీ చేయలేదు. మీరు ఎక్కడ మాట మీద ఉండేది? మీరు భారతీయ జనతా పార్టీ బీజేపీ ముఖ్యమంత్రి చేస్తాను చెప్పి బీజేపీ చేయలే. మహేష్ రెడ్డి గారు చేసింది. మరి మాట్లాడతారు, మీరు మాట ఇచ్చింది మీరే కదా. బీజేపీని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పి మాట ఇచ్చింది మీరు, ఎస్సీ వర్గాలు చేస్తాను చెప్పింది మీరు, విభజన హామీలు నెరవేర్చుకునే తాత్సారం చేసింది మీరు. భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు తెలంగాణలో.
తెలంగాణ కనీసం నవోదయ స్కూల్ దేలే మీ కిషన్ రెడ్డి గారు. రైట్ రైట్ తెలంగాణ రైట్ కనీసం దాని మీద డిస్కస్ చేద్దాం, దాని మీద మీరు డిస్కస్ ఎట్లా చేద్దాం. మాట్లాడేది? 9 తారీఖు వరకు మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఏం చేసి చెప్పండి మరి. రైట్ రైట్ రైతారెడ్డి గారు ఒకసారి రైతారెడ్డి గారిని అసలు ఒకసారి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పాలి. తెలంగాణ అంటే ఏం రాహుల్ గాంధీ ఓట్లాడితే ఎట్లా? కౌశిక్ గారు 1 సెకండ్ రైతారెడ్డి గారు, ఇవాళ మనం చూస్తున్నాం పార్టీ మారే నాయకులు గతంలో మీ పార్టీ సిద్ధాంతాల మీద లేకపోతే ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నాయకులు కాదు. వాళ్ళందరూ బంగారు తెలంగాణ బ్యాచ్ అనే పేరుతో ఆ రోజు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు చేసిన తప్పు ఇవాళ అది ఆ కర్మఫలంగా మీకు మళ్ళీ తగిలిందని అనుకోవచ్చా? ఎందుకంటే వెళ్ళిపోయే నాయకులు ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా కనిపిస్తున్న వాళ్ళు ఇప్పటికే రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని బయటకు వినిపిస్తున్న పేర్లన్నీ వాళ్ళెవరు ఆ పార్టీ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఆ సమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కాదు. సో ఏమంటారు? కాదు, ఎగ్జాక్ట్లీ అండి. అవకాశవాదులు నిస్సిగ్గుగా పార్టీ మారుతున్న నేతలకు ప్రజలు బుద్ధి చెప్తారండి. ఆ అవకాశవాదులు వీళ్ళు అధికారం ఎక్కడుంటే అక్కడికి పోతారండి. వీళ్ళకు ప్రజలతో గాని ఈ దేశ రాష్ట్ర అభివృద్ధితో గాని పని ఉండదు. వాళ్ళకు అధికారమే పరమావధిగా కేవలం అంటే వాళ్ళ ఆ సిద్ధాంతంతో వచ్చినప్పుడు మీరు పార్టీలో తీసుకోకుండా ఉంటే అయిపోయేది కదా. ఇవాళ ఈ సమస్య వచ్చేది కదా. పరమావధి కాదు, వాళ్ళ దాంట్లో తీసుకుంటే సత్యహరిశ్చంద్రులు పక్కకు వచ్చి అది మీ దాంట్లోకి వచ్చినప్పుడు తెలుసు కదా మీకు తెలియదు. రామరెడ్డి గారు yes, 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 yes. ఏం చేసుకున్నారు? రామరెడ్డి గారు రైతా గారిని రెస్పాండ్ అవనివ్వండి. రామరెడ్డి గారు ఒక నిమిషం రెస్పాండ్ అవనివ్వండి. టిఆర్ఎస్ పార్టీ కారకుడు, తప్పుడు పనులు, ప్రజాస్వామ్యాన్ని రైట్ రామరెడ్డి గారు రామరెడ్డి గారు ఒక నిమిషం రైతా గారిని రెస్పాండ్ అవనివ్వండి. రామరెడ్డి గారు మాట్లాడొద్దు. రామరెడ్డి గారు క్షమాపణ చెప్పండి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. అప్పుడు రైట్ రామరెడ్డి గారు 1 మినిట్ రైతా గారు రెస్పాండ్ అవనివ్వండి. రైతా గారు మాట్లాడివ్వండి ప్లీజ్. మీరు అప్పుడు చేసింది కరెక్టా? రైట్ రెస్పాండ్ అవనివ్వండి. నాగేందర్ వస్తే సత్యహరిశ్చంద్రుడు రామరెడ్డి గారు వద్దు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుంది పాయింట్. ప్లీజ్ వెయిట్ రామరెడ్డి గారు ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. తనకి టైం ఇద్దాం, గౌరవం ఇద్దాం ప్లీజ్. కొద్దిసేపు ఆగండి ప్లీజ్. రైట్ రైతా గారు చెప్పండి. వినోద్ నిన్న చెప్పిండో మెచ్చుకుంటున్నాం. రైట్ రామరెడ్డి గారు ఆ రోజు ఈ తప్పు రామరెడ్డి గారు 1 మినిట్ ఆగండి ప్లీజ్. రైతా గారు రెస్పాండ్ అవనివ్వండి, తర్వాత మీకు ఇస్తా టైం, మీకే నెక్స్ట్ టైం ఇస్తాను. ఎస్ రైతా గారు ప్లీజ్ మీరు స్టార్ట్ చేసి మీరు చెప్పండి. రామరెడ్డి గారు ప్లీజ్ వెయిట్ చేయండి. రామరెడ్డి గారు వెయిట్ చేయాలి ప్లీజ్. మేము తప్పు చేసినామని మేము బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పడితే వాళ్ళని చేసుకున్నారు, తప్పు చేసిందని మాట్లాడి నీతి వాక్యాలు వల్లించిన ఈ మనుషులే ఇవాళ నీతి తప్పి చేసుకుంటున్నారు అనడం వాస్తవం లేదా అండి? మరి మేము చేసుకున్నాం తప్పైంది అన్నప్పుడు మరి మీరు ఎట్లా గేట్లు తెరిచిండ్రు? ఇప్పుడు మీరు ఎట్లా ఆహ్వానిస్తున్నారు? మరి అదే బుద్ధి మీకు ఇప్పుడు ఎందుకు లేదు? మీరు చేస్తే తప్పు, వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఒప్పండి. ఇది ఎక్కడ అది కాదండి, పెద్ద కుట్ర జరుగుతుంది. నిజంగా కూడా నయానో భయానో బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవడో ఊలుస్తాడు కాంగ్రెస్ పార్టీని అని మానసికతో అదేమో వ్యధతో బాధపడుతున్నారు. కానీ ఎవ్వరు కూర్చే అవకాశం ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్లు పాలించిన దాఖలాలు లేవు. మీ చేష్టలతోనే మీ మాటలతోనే మీకు మీరే ఊలగొట్టుకుంటారు. మీకు సహనం పెద్ద క్యాడర్ నుంచి చిన్న క్యాడర్ వరకు కూడా సహనం లేదు. మీకు అది ఓకే అయితే మీరు ఇప్పుడు లేవని బాధపడుతున్నారు తప్పితే మీకు ప్రజలకు సేవ చేసే గుణం లేదు మీ దగ్గర. అయితే గతంలో టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మీరు నాయకుల్ని చేర్చుకునే క్రమంలో ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళందరూ బాధపడ్డది ఇదే విషయం. మీరు కేవలం రాజకీయాలని మాత్రమే సెంట్రిక్గా చేసుకొని మీరు ఈ నాయకుల్ని తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు అధికారం పోయిందంటే ఒక్క నిమిషం కూడా మీతో పాటు వాళ్ళు ఉండరు. ఏదైతే ఆ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఈ నాయకులందరూ అటు వెళ్ళిపోతారన్నది చెప్తూ వచ్చారు. ఆ రోజు దాన్ని పెడచెవిని పెట్టి ఇవాళ జరుగుతున్నప్పుడు దాని మీద మీరు మాట్లాడడం అన్న దాని మీద అది కూడా కొద్దిగా ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ప్రక్షాళన జరిగిందండి బీఆర్ఎస్ పార్టీలో కూడా. ఇవాళ లీడర్లకు కానీ ఉద్యమకారులకు కానీ మంచి పెద్దపీట వేయడానికే కేసీఆర్ గారి ఆలోచన జరుగుతుండే. సరే, ఇంతలోనే ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాలో కూడా మేము బ్రహ్మాండంగా పనిచేస్తున్న దాంట్లో వాళ్ళు ఏం చేయలేరు. ఎంతకాలం వీళ్ళ గవర్నమెంట్ లో ఇప్పుడే వచ్చింది వ్యతిరేకత.
సరే ఈ నాయకులు మారుతారు, అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు రాజకీయ నిరుద్యోగంలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎంతసేపు ఈ క్యాడర్లు లీడర్లు అవసరం లేదు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు, వాళ్ళని పట్టించుకునే దాఖలా లేవు. ప్రజలు కూడా అభివృద్ధి చూస్తున్నారు, ఇక్కడ పాలన చూస్తున్నారు. ఏ లీడర్ ఎక్కడికి పోయేది ఎవరికి అవసరం లేదండి. ఇక్కడ ప్రజా పాలన బాగుండాలనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలతో 13 హామీలతో గద్దెకెక్కిండు. ఏమైనా అవన్నీ అవి చూడండి. ఈ లీడర్లు వస్తారు పోతారు, ఇది పెద్ద మ్యాటర్ కాదండి. మీరు ప్రజా పాలన అన్నారు, ఇవాళ కరెంటు లేదు, నీళ్లు లేదు, రైతులు చచ్చిపోతున్నారు, గురుకులంలో విద్యార్థులు చచ్చిపోతున్నారు. దాని మీద డిస్కస్ చేద్దాం, 100 రోజుల పాలన గురించి కూడా డిస్కస్ చేద్దాం. నాయకులను చేసుకునే పనిలో ఉన్నారు కానీ ప్రజల పాలన ఎక్కడ పోయింది, ప్రజలు ఎక్కడ పోయింది అనేది మీరు గ్రహిస్తలేరు అనేది వాస్తవం. ఇవాళ రామరెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు కానీ ప్రజలు ఎక్కడ పోవాలి? ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ వెళ్ళిపోయాడు. ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు చెప్తున్నారు. అసెంబ్లీకి రానటువంటి నియంత ఒకటి వినండి. ఎందుకు వస్తలేడు? ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు కదా కేసీఆర్, ఏమైంది? ఎందుకు రాలేదు ప్రతిపక్ష పాత్ర? అసెంబ్లీకి రాకపోతే ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు ఏ లాభం? ప్రజలు అడగరా? మరి నిలదీయాలి. ఇక్కడ నువ్వు మాట్లాడితే కాదు, అసెంబ్లీలో వచ్చి మీ గ్యారెంటీ ఏమైనా నిలదీయమనండి. అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష నాయకుడు అవసరమా? ప్రతిపక్ష నాయకుడు అవసరమా? ఆయన ప్రతిపక్షానికి నాయకుడా? రామరెడ్డి గారు కొద్దిసేపు బీఆర్ఎస్ విషయం పక్కన పెడదాము. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి ఒక కీలకమైన ప్రశ్న. ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోంచి పార్టీలు కండువాలు మార్చుకోవాలని ఇప్పటికే డిసైడ్ అయిన చాలా మంది నేతల్లో రాష్ట్ర ప్రభుత్వంతో అవసరాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉన్న వాళ్ళు మాత్రం బీజేపీకి టచ్లోకి వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్ని కుదిపేస్తున్న 2 అంశాలు, ఒకటి లిక్కర్ స్కామ్కి సంబంధించింది, 2 ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది. ఈ 2 కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 నాయకులు ఇప్పటికే బీజేపీ పార్టీకి టచ్లోకి వచ్చారు అన్నది మనకు వినిపిస్తోంది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆల్రెడీ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇష్యూలో తన పాత్ర ఉందన్నది ఒక అనుమానం వ్యక్తం అవుతుంటే, మరోవైపు లిక్కర్ పాలసీకి సంబంధించి దాని డిజైనింగ్లో పార్టిసిపేట్ చేశారనుకుంటున్న శ్రీనివాస్ గౌడ్ కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ టచ్లోకి వచ్చారని తెలుస్తుంది. అలాంటి నాయకులు మీరు చేర్చుకుంటారా? ఒకటి తప్పుడు మాటలు ఇప్పుడు డీకే అరుణ గారు చెప్పింది. శ్రీనివాస్ గౌడ్ భారతీయ జనతా పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ రావు బీజేపీతో టచ్లో లేడు, అసలు రాడు. ఆయన ఇవాళ కూడా చెప్పిండు రాడు, మేము తీసుకోము. ఈడ ఏం ఖాళీ లేవు, పార్లమెంటు సీట్లే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఏం లేవు. వాళ్ళకి అసెంబ్లీ సీట్లు ఇస్తాను. పార్లమెంటు అయిపోయినాయి, మా డిక్లేర్ కూడా 15 అయిపోయినాయి, ఇక 2 మిగిలినాయి. అయిన తర్వాత ఇవన్నీ బురదల్లే కార్యక్రమం చేస్తుర్రు. మా దాంట్లోకి ఎవరిని అలాంటి వాళ్ళని నేను తీసుకుంటలేను. మీరు చెప్పారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ తెలంగాణ రిలేటెడ్ అవినీతి ఆరోపణలు కానీ ఏవి కానీ లేవు. ఎవరో చెప్పండి ఏ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చి ఎంక్వైరీలు అయినాయో ఒక్కటి. తెలంగాణలో అంటున్నారా, ఏపీలో అంటున్నారా, దేశవ్యాప్తంగా అంటున్నారా? తెలంగాణ గురించి మాట్లాడేది, దేశం గురించి మాట్లాడేది. తెలంగాణలో మీ పార్టీలోకి వచ్చిన నాయకులు ఎంతమంది? కేంద్ర అధికార ప్రతినిధులు మాట్లాడతారు. మేము తెలంగాణ నేనేమంటున్నా అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరి మీద ఉందో చెప్పండి. అవినీతి చెప్పే కదా మీకు. ఈటెల రాజేందర్ సంబంధించింది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి. పార్టీలోకి వచ్చారా లేదా? ఎవరి మీద సార్? ఈటెల రాజేందర్ మీద. మీ పార్టీలో చేరే ముందు ఏంటి అసలు ఆ డ్రామా అంతా ఏం జరిగింది? ఈటెల రాజేందర్ మీద కానీ ప్రజల తీర్పు కొంటే ఆయన గెలిపించారు. అయిన తర్వాత దాంతో మంత్రి పదవికి వెళ్ళి తీసేసారు, పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసారు, ఆయన మీద ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు అన్నదానికి ఎన్నికల్లో గెలుపు అన్నది చట్టబద్ధమయ్యి అలా అనుకుంటే దేశంలో జయలలిత దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎవరి పేర్లు ఎత్తినా వ్యక్తులతోటి కాంప్లైంట్లు ఎవరి మీద ఇప్పించవచ్చు. ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి మీద చెప్తున్నా, ఫిలిం నగర్ కాడ రంజిత్ రెడ్డిని జాయిన్ చేసుకున్నది దేవాలయం గులగొట్టిర్రు. అదేదైతే అవినీతిగా 14 ఎకరాల 18 గుంటల భూమి పోయింది, దాని మీదనే అందుకోసం రంజిత్ రెడ్డిని బెదిరిస్తేనే జాయిన్ అయ్యిందని. రైట్, ఆరోపణలు చేయడానికి కేసులు అవ్వడానికి డిఫరెన్స్ ఉంది కదా. కాంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు అవి ఎందుకు కమిటీ చేసిర్రు? 3 కలెక్టర్ తోటి గవర్నమెంట్. మొత్తానికి ఇదైతే క్లారిటీ ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు చేర్చుకోలేదు, ఫ్యూచర్ లో చేర్చుకోరు. ఎవరిని? వీళ్ళనైతే చేర్చుకుంటలేము. ఓకే, శ్రీనివాస్ గౌడ్ చెప్పారు, దయాకర్ రావు. ఓకే, వాళ్ళిద్దరిని చేర్చుకోవట్లేదు. ఓకే, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బాలా కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. బాలా,
గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఓవరాల్గా చూస్తే అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ఒక కీలకమైన డిస్కషను. గతంలో ఒక పార్టీలో ఉన్న నాయకులు గెలిచిన తర్వాతనో గెలవాలనే ఆశతోనో గెలవలేకపోయిన సందర్భంలో ఒక షెల్టర్ కావాలనో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో నాయకులు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి, ఇలాంటి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు నిలదీయట్లేదు అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నారని ఒక అనుమానం చాలా మంది ఉన్న నేపథ్యంలో దాని మీద మీ విశ్లేషణ చెప్పండి. అండ్ చిదంబరం గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అలానే రాజ్ న్యూస్ కి, ప్యానెల్ లో ఉన్న మెంబర్లకి, అదేవిధంగా కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు ద రాజ్ న్యూస్. మీరు కూడా థ్యాంక్ యూ. మొట్టమొదటిగా నేను ఒకటి చెప్తాను, అందరూ షాక్ అవ్వకండి, ఫ్యాక్చువల్ థింగ్స్ నేను మాట్లాడతాను ఇక్కడ. ఈ భారతదేశంలో రాబోయే రోజుల్లో రెండు ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల్ని పరిపాలిస్తారు, రూలింగ్ చేస్తారు. అది ఒకటి కార్పొరేట్, రెండు రాజకీయ నాయకులు. తప్ప ఇక్కడ భారతదేశంలో జనాలు లేరు, మానవులు లేరు, మనుషులు లేరు, హ్యూమన్ బీయింగ్స్ లేవు. యూ ట్రీట్ ఇట్ ఇస్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ డెమోక్రటిక్ నెంబర్, అంతే. నెంబర్ మాత్రమే గేమింగ్ ఉంటుంది. ఎందుకు అంటే కార్పొరేట్ యొక్క వ్యవస్థల గురించి పొలిటికల్ పార్టీస్ పాలసీస్ ని కానీ, పాలసీ డిజైనింగ్ కానీ, డెవలప్మెంట్ అనే పేరు పెట్టి కిట్ ప్రోకో చేయడం కోసం మాత్రమే ఈ పొలిటికల్ సిస్టమ్. అయితే ఈ పొలిటికల్ సిస్టమ్ లో మోస్ట్ కరప్టెడ్ పొలిటికల్ పార్టీ ఏదైనా తయారైందంటే ఇండియాలో ఈరోజు, దట్స్ అ బీజేపీ. భారత్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది మోస్ట్ కరప్షన్ లోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే కార్పొరేట్ వ్యవస్థ మొత్తం ఈరోజు బీజేపీ చేతుల్లోనే ఉంది కాబట్టి. కాంగ్రెస్ లేదా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత బీజేపీ చేసిన అన్ని సంస్కరణలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా అవి ఆ మరకైతే వస్తుంది. కానీ మన డిస్కషన్ ఇవాళ ఈ పార్టీలు మారాలనుకుంటున్న నాయకులు కానీ నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, లేకపోతే కాంగ్రెస్ నుంచి, ఇంకొక పార్టీలో నుంచి పవర్ లో ఉన్న పొలిటికల్ పార్టీలోకి, పవర్ లో ఉన్న గవర్నమెంట్ లోకి ఎందుకు జంప్ అవుతారంటే రీజన్, వీళ్ళు పాలసీస్ డిజైన్స్ లను ఏవైతే ఓవర్ రూల్ చేసి కొన్ని బెనిఫిట్స్ పొంది ఉంటారో, డ్యూ అడ్వాంటేజెస్ తీసుకొని ప్రాపర్టీస్ గెయిన్ చేయడం కావచ్చు, లేకపోతే ల్యాండ్స్ ఏమైనా స్కామింగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్సెంటివ్స్ రూపంలో కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, వీటిని అన్నిటిని బిజినెస్ చేసుకోవడం, దాని గురించి మాత్రమే వీళ్ళు ఇంకో పొలిటికల్ పార్టీలలోకి జంప్ అవడం తప్ప, వీళ్ళు చెప్పే రాజనీతి చూసే ప్రతి ప్రజలు కూడా గమనించాల్సింది, రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు ప్రజల కోసమో, కార్యకర్తల కోసమో మేము చేంజ్ అవుతున్నామో, లేదంటే మా మర్యాద తగ్గిందనో, మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఇది మాత్రమే ఉత్త అబద్ధము. వాళ్ళ బెనిఫిట్ గురించి తప్పనిచ్చి ఎటువంటి బెనిఫిట్ గురించి, పబ్లిక్ గురించి వీళ్ళు ఆలోచించరు. నేను ఎందుకు ఈ మాట స్ట్రైట్ గా అంటున్నానంటే చిదంబరం గారు, మీకు బాగా తెలుసు, ఐఎమ్ వన్ ఆఫ్ ద పొలిటికల్ కన్సల్టెంట్, లీడింగ్ పొలిటికల్ కన్సల్టెంట్ ఇన్ ద కంట్రీ, అక్రాస్ ద కంట్రీ. మేమే ఒక పొలిటీషియన్ వచ్చి మా దగ్గరికి అడిగినప్పుడు, మా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ ని, డ్యూ బెనిఫిట్స్ ని చూసుకొని ఏదైతే బాగుంటుందో దాంట్లోకి జంప్ అవ్వండి అనేది కామన్ గా జరుగుతుంటది డిస్కషన్. ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ పొలిటీషియన్ అయినా చూసుకునేవి రెండు. నా పార్టీకి ఎంత ఫండ్ ఇస్తున్నావు, నేను నీకేం బెనిఫిట్ చేయాలి. దీంట్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీలోకి కొత్త పొలిటీషియన్ వస్తున్నాడు అంటే 3 రకాల డొనేషన్స్ ఉంటాయి. ఒకటి క్యాష్, 2 చెక్, వైర్ ట్రాన్స్ఫర్, 3వది చాలా మందికి తెలియదు ఏంటంటే కూపన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది ఎవరికి తెలియదు, ఈవెన్ ఇది నార్మల్ వ్యక్తుల భాషల్లో కూడా దొరకదు. ఈ కూపన్ సిస్టమ్ ఏంటి అంటే, ఈ పొలిటికల్ పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత, ఒక పొలిటీషియన్ జంప్ అయిన తర్వాత ఎంత కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎన్ని రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఆ కూపన్ ఎలా డిజైన్ చేసుకుంటారు, ఏ రూపంలో వాళ్ళకి చేరాలి అనేది ఆ పొలిటికల్ పార్టీకి, ఆ పొలిటీషియన్స్ కి మాత్రమే అండర్స్టాండింగ్ ఉంటుంది. రైట్. సో అయితే ఈ సందర్భంలో ఇంకొక అంటే ఫైనల్ పాయింట్ చెప్పండి మీరు. పార్టీలు ఎవరైతే ఆ నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారో, చేర్చుకునే సందర్భంలో వాళ్ళు ఏ పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నారు? అక్కడ కులాలు, లేకపోతే ఓట్ బ్యాంకు, క్యాష్, లేకపోతే ఇంకా వేరే ఇట్లాంటి ఎలిమెంట్స్ అని చాలా ఉండడంలో ఏ పాయింట్స్ని బేస్ చేసుకుని వాళ్ళ పార్టీలు తీసుకుంటున్నాయి అంటారు? ఓన్లీ మనీ. ఓకే, ఓన్లీ మనీ. రైట్. అయితే ఇప్పుడు మనం ఫైనల్ కన్క్లూజన్ సైడ్ వెళ్దాం. మనం ఇప్పుడు కౌశిక్, మనం చూస్తాం ఇప్పుడు చాలా క్లియర్గా పార్టీలు మారుతున్న నేతలు గతంలో ఒకప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా సైద్ధాంతిక పరంగా, అంటే ఎలక్షన్లకు ముందు అధికారానికి సంబంధం లేకున్న పరిస్థితుల్లో ఇంతకుముందు బాలా చెప్పినట్టు అయితే సిద్ధాంతాలు లేకపోతే మనోభావాలు, వాళ్ళకి అక్కడ లభించే గౌరవ మర్యాదలను బేస్ చేసుకుని అప్పట్లో పార్టీలు మారేవాళ్ళు.
బట్ ఇవాళ మాత్రం కేవలం అధికారం అనే రీజన్తోనే పార్టీలు మారుతున్న నేపథ్యంలో ఇవాళ మీ పార్టీలకు వస్తున్న నాయకులు కూడా అలాంటిది ఒక ఆస్పెక్ట్ కనిపిస్తుంటే మరో ఆస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన ఉన్న ఆరోపణలు ముందు అంటే అది ఫిర్యాదులుగా మారకుండా దానిపైన ఎలాంటి విచారణ జరగకుండా ఉండాలంటే అధికార పార్టీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే పార్టీలు మారుతున్నారని మరొక వాదన వినిపిస్తుంది. నిజంగానే ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా అలాంటి ఆరోపణలు నాయకులు మేము తీసుకోమని ఎంత ధైర్యంగా చెప్పారు, అలా మీరు కూడా చెప్పే అవకాశం ఉందా? మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు మీరు చూసిరు గత 10 సంవత్సరాల కాలంలో ఏసీబీ దాడులు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయింది. లోకాయుక్త పనిచేయలేదు, సమాచార కమిషనర్ పనిచేయలేదు, హెచ్ఆర్సీ పనిచేయలేదు, అదేవిధంగా విజిలెన్స్ ఆఫీసులు పనిచేయలేదు. అదే కాకుండా మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఎవరిని కలవకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు, అదే కాకుండా మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తూ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది. దానిలో భాగంగా అస్తిత్వం నిలబెట్టింది కాబట్టి గద్దర్ గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, అదేవిధంగా గద్దర్ గారు పేరు మీద నందేవాళ్ళు కావచ్చు, గద్దర్ గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడం కావచ్చు, అందశ్రీ గారి పాటను తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం, ఉద్యమకాలను గౌరవించుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రజావాణి జరుగుతూ ఉంది. మంత్రులు యథేచ్ఛగా సెక్రటరీలో 18 గంటల పాటు కష్టపడతా ఉన్నారు, అదేవిధంగా అధికారులు కష్టపడతా ఉన్నారు. ఎవరి లిమిట్స్ వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం బతుకుంటుంది. దానిలో భాగంగా మీడియా మీద ఆంక్షలు ఉండవు, మీడియా యథేచ్ఛగా వార్తలు ప్రచారం చేస్తూ ఉంది. అదే కాకుండా ప్రింట్ మీడియా కూడా వార్తలు ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ప్రజల యొక్క బాధలు చెప్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దాని మీద కమిటీలు వేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజాస్వామ్యం బతుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే రాజ్యాంగం. ఓకే మీరు అన్నది ఓకే, కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు విచారణల దాకా వెళ్ళకూడదు, కేసుల దాకా వెళ్ళకూడదు అంటే పార్టీ మారితే వాళ్ళకి ఒక షీల్డ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే పార్టీలు మారే కొద్దిమంది నాయకులు ఉన్నారు అన్న దానికి కొన్ని వినిపిస్తుంది. అంతేకాకుండా అలాంటి ఒప్పుకొని వాళ్ళకో లేకపోతే దానికి పాజిటివ్గా లేని వాళ్ళ మీద, వాళ్ళ ఇళ్ల మీద వేరే రకాల దాడులు జరుగుతున్నాయి. మీరు చెప్పినప్పుడు ఏదైతే ఏసీబీ దాడులు చెప్తున్నారో వాటిని కూడా కొద్దిమంది స్పెసిఫిక్ పీపుల్ మీదనే జరుగుతున్నాయి అన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమంటారు? మీరు ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చూసి దానం నాగేంద్ర గారి మీద ఎలాంటి జరగలేదు. దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. మల్లారెడ్డి గారి విషయంకి వచ్చినప్పుడు 2012లోనే కోర్టుల కేసు ఉంది. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ల ప్రకారం మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అదే కాకుండా మళ్ళీ కోర్టు స్టే ఇచ్చడంతో మళ్ళీ ఆపేసిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే ఏది చేసినా చట్టం ప్రకారం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాన్ని ఎవరు అతిక్రమించినా, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకో అధికారులు ఎవరు అతిక్రమించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, సస్పెండ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఏసీబీని చూపించో లేకపోతే కేసులు పెట్టో వాళ్ళని బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. స్వచ్ఛందంగానే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలామంది నాయకులు రెడీ ఉన్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. ఎలక్షన్ల సందర్భం కాబట్టి ఎలక్షన్ల సందర్భం మాత్రమే ఇట్లాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మిగతా సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధిలో మీరు చూస్తా ఉన్నారు. మీరే మల్లారెడ్డికి సంబంధించిన డిస్కషన్ చేశారు. ఇప్పుడు మల్లారెడ్డి సరే కోర్టు లేకపోతే ఆ న్యాయ పరిధిలో ఉన్న అంశాలను పక్కన పెడితే తన మీద ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. కేవలం ఒక కాలేజ్ విషయమే కాకుండా ఇతరత్ర ఆరోపణలు కూడా గతంలో చాలా చేస్తూ వచ్చారు. కానీ డీకే శివకుమార్ని బెంగళూరులో కలిసి వచ్చిన తర్వాత ఆ ఆరోపణల ధాటి తగ్గింది. కేవలం మైనంపల్లి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు అనే విషయాన్ని గమనిస్తే ఎక్కడో ఒక చోట అక్కడ సెట్టింగ్ జరుగుతోంది లేకపోతే సెటప్ అవుతోంది అన్న ఒక అనుమానం కూడా చాలా మంది వస్తుంది. దానికి సమాధానం లేదు. ఇప్పుడు మల్లారెడ్డి గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి నాకు ఓకే ఉన్నా, కాకపోతే కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానిస్తలేని చెప్పేసి మల్లారెడ్డి గారు చెప్పారు. లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోతని చెప్పేసి నిన్న వారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేతో చెప్పిన సందర్భం మనం చూసినాం. అది ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా బలహీనపరచాలనో, వారి హక్కులను హరించాలనో, లేకపోతే వారికి ఉన్నటువంటి వాళ్ళ బలహీనతలను క్యాచ్ చేసుకొని వాళ్ళ పార్టీలో తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఉండాలా, రాజ్యాంగం ఉండాలా, ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి అసెంబ్లీలో వారు మాట్లాడిన వారు అసెంబ్లీ సమావేశాలు జరపని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి రావాలని, వారి సలహాలు తీసుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంఘాల సలహాలు తీసుకొని రాష్ట్రంలో అందరం కలిసి అభివృద్ధి దిశ ముందుకు పోదామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చాలామంది వస్తూ ఉన్నారు. అదే కాకుండా మీడియా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలు లేవు కాబట్టి మీడియా కూడా యథేచ్ఛ వార్త ప్రసారం చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటే సుస్థిరమైన పాలన ఉంటుందని చెప్పేసి నాయకులంతా భావిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. రైట్. రామరెడ్డి గారు,
నమ్ముతున్నారు ఈ విషయాలన్నింటినీ? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇప్పుడు 100 రోజుల పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తలేదు. రంజిత్ రెడ్డి అన్ని పార్టీలు తిరిగిండు, బీజేపీకి కూడా వచ్చిండు, నాకు చేవేళ్ళు వేయర్రి, మల్కాజీ వేయర్రి, లాస్ట్ మీదకి ఇవ్వమని కూడా అడిగిండు. పార్టీ తీసుకున్నది ఎందుకంటే ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. దేవాలయాన్ని కూలగొట్టిండు ఆడ ఫిలిం నగర్లా, దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అందులో ఎందుకంటే తలా పాపం తిలా పిడికాడు. అయిన తర్వాత కాళేశ్వరం చెప్పిండ్రు, కాళేశ్వరం సిట్ ఏమనండి, ఏసీబీకి ఏమనండి, అదొకటి ఎందుకంటే ఆయన మీద ఎవరు మాట్లాడారు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న బంధం, ఫెవికాల్ బంధం ఉంటుంది, ఆ బంధాలు. అందుకోసం దాన్ని కాళేశ్వరం విడిచిపెట్టి ఆవు విడిచిపెట్టి తోకబట్టిరు. ఇది మన ముని డ్యామ్ చెప్తున్నారు, కానీ కాళేశ్వరం వల్ల అవినీతి జరిగిందని మేము చెప్పినాం. మీరు లేకపోతే సిబిఐకి ఇవ్వంటే మీ చేతులు ఉంటుంది, మా చేతులు కాదు. మీరు లెటర్ ఇస్తే సిబిఐకి, లేదంటే మీ దగ్గర ఏసీబీ ఉంది, సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయండి. ఏదో న్యాయ విచారణ అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టు అందరికీ తెలిసిందే, అదేం రాదు. అందుకోసం ఈడ అన్నిటికీ ఏ స్కామ్ జరిగినా ఒక 4-5 ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఈ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ చేతుల్నే ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఉన్న మెగా కృష్ణాడికి వీళ్ళకే ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎవరికి వచ్చింది? మెగా కృష్ణాడికి వస్తుంది. కాళేశ్వరం ఎవరు చేసారు? దాని మీద మొత్తం చర్యలు మోటార్లు మునిగినాయి. అవేంటి? అయితే ఒక పాయింట్ చెప్పండి. అయితే రామరెడ్డి ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు ముందున్నాయి, ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పారు, ఏంటంటే ఈ టైంలో మేము పాలిటిక్స్ కంపల్సరీ చేస్తాము, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాపాలన వైపు మేము వెళ్ళిపోతాము అని. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ లో ఉన్నారు, రైట్? నా ప్రశ్న వినండి. ఇప్పుడు ఎలక్షన్లకు సంబంధించి జరిగే నేపథ్యంలో, ఎలక్షన్ల సంబంధించి కాదు, ఫస్ట్ వాళ్ళ ఏదైతే 9వ తారీఖు నాడు మీరు బ్యాంక్ పోయి లోన్ తెచ్చుకొని రుణమాఫీ అన్నాడు, అది అక్కడనే అవి డిస్కస్ చేద్దాం. అయితే రామరెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ నుంచి నాయకులు ఆ బస్సు ఒక్కటి తప్ప మిగతాది కరెంటు బిల్లులు అట్లే వస్తున్నాయి. అయిన తర్వాత 5 గంటల నుంచి పవర్ సప్లై ఊర్లల్లో, ఎందుకంటే మేము కూడా రైతులమే. సాయంత్రం అయితే ఆవులకు మేతేసేది ఉంటుంది, షాప్ కట్టర్ పని చేయాలంటే 3 ఫేజ్ కరెంట్ ఉండాలి, పాలు ఉండాలంటే అన్ని మిషన్లే వచ్చినాయి. ఆ మిషన్ పని చేయాలంటే 5 నుంచి 11 వరకు కరెంటు తీస్తే గడ్డి కొట్టుకు ఒక్కటి నేను ఇవాళ అప్రిషియేట్ చేసిందంటే, ఒకటి కేసీఆర్ చేసినంత నిర్బంధం లేదు. కేసీఆర్ ఏదైతే నిర్బంధం, అందరి మీద నిర్బంధమే. ఎవడు ప్రజాస్వామ్యయుతంగా ఫైనల్ పాయింట్ చెప్పండి. బీఆర్ఎస్ లో నుంచి నాయకులు అందరూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ అనేది పార్టీ ఉండదు. ఇప్పుడు కూడా నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో ఎవరు ఆ సందర్భంలో మీరు చెప్పండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు అయ్యాలా ఉన్నోళ్ళు వాళ్ళకి వచ్చే పక్కన పెట్టేద్దాం. టీఆర్ఎస్ అయిన రోజే దాని ఇది కోల్పోయింది. బీఆర్ఎస్ అనేది ఎక్కడ ఉండదు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తం టోటల్ కొలాప్స్ అవుతుంది. అస్సాం అక్కడికే దిగజారిపోతుంది. ఈ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోవడం గ్యారెంటీ. ప్రజలు నిర్ణయిస్తారు. ఇది కూడా ఇదే అవుతుంది, అది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మీరు ఏమేం పాయింట్స్ ని, అంటే మీ యూఎస్పీ లాగా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ కీలకమైన నాయకులందరూ పక్కకి వెళ్ళిపోయారు. మాది భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం. ప్రపంచం వల్ల 10వ స్థానం నుంచి 5కు తెచ్చినాం. ఈసారి గెలిచిన తర్వాత 3వ స్థానానికి వస్తాం. అయిన తర్వాత ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రపంచం వల్ల అన్ని దేశాలతో కాంపిటీషన్ గా రోడ్స్ కానీ ఏవి కానీ, సోలార్ పవర్ కానీ, ఈరోజు మేము 2014 కంటే ముందు -3% పవర్స్ ఇది ఉండే, ఈరోజు ప్లస్లు ఉన్నాము. ఏ రాష్ట్రంలో నార్త్ ఈస్ట్ గ్రిడ్ తయారు చేసినాము, ఎక్కడ ఇంత ముందు లేదు. తెలంగాణ వరకు మాట్లాడుకుంటాం, సర్ప్లస్ పవర్ ఉంది అలా. ఇది ఒక్కటే కాదు, ఈ రాష్ట్రం కాదు, తెలంగాణ స్పెసిఫిక్ గా ఉందామన్న దొరకని పరిస్థితి నుంచి ఈ రోజు అవైలబిలిటీ ఉంది.
No, తెలంగాణ స్పెసిఫిక్ గా చెప్పండి. తెలంగాణ స్పెసిఫిక్ గా చెప్పండి. ఎందుకంటే ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, మా యొక్క ప్రతి చేతికి ప్రతి చేనుకు నీరు మా యొక్క Right. సిద్ధాంతం రైట్ కోసం ఫైనల్ పాయింట్. చేసుకుని మా యొక్క ప్రజలు కౌశిక్ గారు. గమనిస్తూ ఈ రోజు ప్రపంచ దేశాలల్లో తలెత్తుకునే విధంగా భారతదేశ గౌరవాన్ని నిలబెట్టేటటువంటి పనులు ఏమున్నా చేస్తాం. రైట్ ఫైనల్ పాయింట్. దేశం సాధించుకునే పని చేయము. రైట్ కౌశిక్ గారు ఫైనల్ పాయింట్ చెప్పండి. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అందరూ వాళ్ళు తట్టబుట్ట చదువుకున్న తర్వాత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఈసారి ఎలక్షన్ ఉండబోతాయన్నది చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో మీకు ఇక్కడ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇప్పుడు 100 రోజుల పాలన చూసి ఓట్లు వేసే పరిస్థితి, ఇంకొక 2 నెలల పాటు దాదాపుగా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 50 రోజులు అనుకుందాం. 150 రోజుల పాలన చూసి ఇక్కడ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందన్నారు. అదే సందర్భంలో 2 పర్యాయాలు కేంద్రంలో కూడా అధికారంలో ఉంది బీజేపీ. ఈసారి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా రావాలి. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ నుంచి ఇప్పుడు హెడ్ ఆన్ హెడ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో మీకు రిజల్ట్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా పోయినసారి 2018లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రెండోసారి మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబరు 3వ తారీఖున రిజల్ట్ వస్తే 7వ తారీఖు క్యాబినెట్ విస్తరణ జరిగితే 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అన్ని గ్యారెంటీ అమలు చేసినాం. అదే కాకుండా 161 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు, ఉద్యోగాలు భర్తీ కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే 200 యూనిట్ల వరకు విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ కావచ్చు, ఇవన్నిటి కూడా పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే 2014 మీరు చూసారు, 2004లో అప్పటికే వాజ్పేయి గారు దేశంలో పెద్ద ఎత్తున కార్గిల్ కావచ్చు, దేశం వెలిగిపోతుందని చెప్తే 10 సంవత్సరాల యాంటీ ఇన్కమెన్స్ తోటి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు తక్కువ కాకుండా జాతీయ స్థాయిలో గెలవబోతా ఉంది. ఇండియా కూటమి 310 సీట్లు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే దానిలో భాగంగా చిన్న పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఓటమి భయంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో చిన్న పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం వారు చేస్తారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత గారు, అలాగే లైన్లోకి వచ్చిన బాలా గారికి స్పెషల్ థ్యాంక్స్. ఓవరాల్గా చూస్తే మాత్రం రాజకీయ నాయకులు ఖచ్చితంగా రాజకీయాలు చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ప్రజలు వీటన్నింటినీ గమనించాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పార్టీలు మార్చిన నాయకులు అధికారమే పరమావధిగా వాళ్ళు ముందుకెళ్తారు, కానీ సేవ చేయాల్సిన పరిస్థితి నుంచి కేవలం వాళ్ళు అధికారాన్ని చెలాయించేందుకు లేదా వాళ్ళ మీద ఉన్న ఆరోపణల నుంచి షీల్డ్గా పార్టీలు మారి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు మరొకసారి సీరియస్గా ఆలోచించిన అవసరం అయితే కనిపిస్తుందని మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ రాజ్ న్యూస్.